ఈ రోజుల్లో ప్రొద్దున లేచింది మొదలు ఉద్యోగం రాలేదనో, వ్యాపారంలో లాభాలు లేవనో బాధపడే యువత ఎందరినో చూస్తుంటాం. కానీ ఉద్యోగమే అక్కర్లేదు, సొంతంగా వ్యాపారం చేసి నిలబడొచ్చు, పైగా 10 మందికి ఉపాధిని కూడా ఇవ్వచ్చు అంటూ సరికొత్త చరిత్రను సృష్టిస్తున్న ముగ్గురు యువకులు. రాజమండ్రి ఈస్ట్ రైల్వే స్టేషన్ నుండి హుక్కుంపేట జంక్షన్ వైపు వెళ్తుంటే మనకు కనిపిస్తుంది శ్రీవారి డైరీ ఫార్మ్స్. స్వచ్ఛమైన పాడి, సంపూర్ణ ఆరోగ్యం అనే ట్యాగ్లైన్తో ప్యూర్ మిల్క్, నో యాడెడ్ వాటర్ అని కూడా ప్రత్యేకించి ఉంటుంది. వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా బోర్డు పెట్టారు. సాధారణంగా ఇలాంటి బోర్డులు ఎక్కడైనా చూస్తాం, లోపల మాత్రం పాలలో నీళ్లు కలుపుతారని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. కస్టమర్ల నమ్మకమే పెట్టుబడిగా తెల్లవారుజామున సుమారు 5 గంటలకే ఫామ్కు చేరుకునే ఈ ముగ్గురు యువకులు కస్టమర్లతో ఎంతో మర్యాదగా, ప్రేమగా, ఆప్యాయతగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కల్తీ అనే మాటకు అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వాలిటీ తగ్గకూడదు అనేదే వీళ్ళ నినాదం. ఇక్కడ విజువల్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. అప్పుడే పుట్టిన చిన్న చిన్న ఆవు దూడలను, గేదె దూడలను కన్న బిడ్డలా చూసుకుంటారు. ఒకవేళ గేదె పాలు ఇవ్వడానికి మారం చేస్తే చంటి పిల్లలకు పాలు పట్టించినట్టు ఎంతో ప్రేమగా పాలు తాపుతుంటే చూడండి ఎంత ఓపిక, ఎలా అబ్బా అని వీళ్ళని అడిగితే, మన ఇంట్లో పిల్లల్ని వదిలేసుకుంటామా? జీతగాళ్ళు పనిచేయొచ్చు, కానీ మాకు అన్నం పెడుతున్న ఈ మూగజీవాలకు సేవ చేయడం మాకు లభించిన అదృష్టం. ప్రజలకు మాత్రం 100% స్వచ్ఛమైన పాలే అందిస్తాం అని గర్వంగా గుండెల మీద చేయి వేసుకుని మరీ చెబుతారు ఈ యువకులు. ఇక్కడ వీళ్ళ నిజాయితీగా వ్యాపారం చేస్తారు అనే దానికి మరొక ఉదాహరణ ఈ క్యూ లైన్ చూడండి. ఎంతసేపు అయినా, గంటైనా, గంటన్నరైనా, 2 గంటలైనా సరే వెయిట్ చేసి ఇక్కడ పాలు ఖచ్చితంగా మేము తీసుకువెళ్ళాలి, స్వచ్ఛమైన పాలు అని వేచి ఉన్న వీళ్ళందరినీ చూడండి. నిజాయితీగా కష్టపడితే ఏ వ్యాపారంలోనైనా సక్సెస్ సాధించవచ్చని నిరూపిస్తున్న ఈ యువత నేటి సమాజానికి ఎంతో ఆదర్శం. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న వీళ్ళ వ్యాపారం మున్ముందు మరెన్నో మైలురాళ్లను చేరుకోవాలని విఎస్బి టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.